హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లోనే రసం ఎలా చేసుకోవాలో అయితే చేసి చూపిపోతున్నానండి. చూసేయండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. చింతపండు వాష్ చేసుకొని అయితే మీకు చూపించాను. వాష్ చేసుకున్న చింతపండు అయితే ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని నానబెట్టుకుందాం. చింతపండు నానేలోపే నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దీనికి రసం పౌడర్ ఇంపార్టెంట్ అండి. ముందు దానికోసం అయితే మిక్సీ జార్ తీసేసుకొని పెద్ద స్పూన్ అంతా అయితే కందిపప్పు వేసుకున్నాను. చూసారు కదండి స్పూన్ మెజర్మెంట్ అనేది. మనకి మెజర్మెంట్ అనేది రసానికి ఇంపార్టెంట్ అండి. ఇలా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. 1 స్పూన్ ఏమో ధనియాలు కూడా వేసుకోవాలి. ఒక గుప్పడేమో కరేపాకు వేసుకున్నానండి. కరేపాకు ఎవరు స్కిప్ చేయొద్దు, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. ఒక 1 స్పూన్ ఏమో అక్కడ జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ అంత అయితే అక్కడ మిరియాలు వేసుకోండి. మీకు కొంచెం ఘాటుగా ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఒక 10 అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, పైన పొట్టు తీయకుండానే వేసేసుకొని ఇలా అయితే పలుకుగా అయితే బ్లెండ్ చేసుకున్నాను. ఈ రసం పౌడర్ అయితే అసలు అద్భుతంగా ఉంటుందండి. టేస్ట్ అనేది ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ అన్నా లేకపోతే 1.5 స్పూన్ అన్న ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టదండి రసానికి, కొంచెం వేసినా కూడా మనకు ఎక్కువగానే అనిపిస్తుంది. ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. ఎండుమిర్చి అలా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక 5-6 అయితే మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల రసానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ వేయకండి, జస్ట్ 5-6 సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్కి. కొన్ని అయితే ఆవాలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను. మెంతులు ఫ్రై అయిన తర్వాతే ఆవాలు జీలకర్ర అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అనేది మంచిగా అయితే చిటపట్లాడింది చూడండి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి. ఇదైతే ఎవరు స్కిప్ చేయొద్దండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రసానికి. ఇంగువ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. కరేపాకు వేసేసుకున్న తర్వాత పసుపు మంచి కలర్ ఇస్తుందండి రసానికి. పసుపు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి. కరేపాకు కూడా చాలా మంచి ఫ్లేవర్ అండి. మిక్సీ వేసేటప్పుడు వేసుకోండి, తాలింపులో కూడా వేసుకోండి కొంచెం ఎక్కువే. ఇప్పుడైతే తాలింపు ఫ్రై అయిపోయింది. ఈ తాలింపులో వాటర్ తాగుతాం కదండి గ్లాస్ అనేది, ఆ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా అయితే మెజర్మెంట్ చెక్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది రసం టేస్టీగా. సో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ అనేది మరగబెట్టుకుందామండి. కొంచెం మరిగేలోపి చింతపండు అనేది ఇక్కడ నేను స్క్వీజ్ చేస్తున్నాను, అంటే కొంచెం ఇలా నలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటున్నాను, అంటే చింతపండులో ఉన్న గుజ్జు అంతా తీసుకోవాలి. ఇప్పుడు చింతపండులో ఉన్న గుజ్జు అంతా బయటకు వచ్చేసిందండి. సో ఇప్పుడు ఈ గుజ్జు ఏం చేయాలంటే, మనకి వాటర్ మరుగుతూ ఉంది కదా, ఈ వాటర్లో వేసుకోవాలి. కరెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే వాటర్ తాగే గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. అంతకన్నా ఎక్కువ పోయకండి. నేను చూపించిన గ్లాస్తో 3 గ్లాసెస్ మొత్తం అయితే రసం పిండేసేసుకొని పిప్పి చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసేసుకొని ఇంకొంచెం పలుపులో అయితే తీసేద్దాం, అంటే చింతపండులో ఎక్కడ అసలు ఇంకా పలుపు ఉండకూడదు, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది పులుపు. ఇప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ పోసుకున్నానండి. మొత్తం ఒక 2 గ్లాసెస్ పోసినట్టు అర్థం ఇక్కడ, ఎందుకంటే నానబెట్టుకునేటప్పుడు ఒక 1/2 గ్లాస్ పోసాను, ముందు ఒక 1 గ్లాస్ పోసాను, ఇప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ పోసాను. 1/2 స్పూన్ ఇక్కడ నేను ఉప్పు వేసుకున్నానండి, కల్లుప్పు అనేది. ఉప్పు కూడా కరెక్ట్గా వేసుకోండి, అప్పుడే మీకు ఫ్లేవర్ బాగా వస్తుంది. మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా మరుగుతుంది కదండి రసం అనేది. అలా మరుగుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చిందండి బెల్లం అనేది. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత రసం పౌడర్ కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి రసం పౌడర్ అనేది. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి ఇక్కడే చెక్ చేసుకోండి ఉప్పు అనేది. ఉప్పు ఇంకా కావాలైతే వేసుకోండి. వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారంటే పైకి ఆయిల్ వచ్చేసి ఇలా మరుగుతుంది కదా, అలా సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎప్పుడన్నా ఇలాంటి రసాల కన్నా పప్పుచారు కన్నా ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి రసంలోకి కలిసిపోయి తినేటప్పుడు ఎక్కడ అడ్డు రాకుండా ఉంటుందండి. కొత్తిమీర తినడం వల్ల చాలా మంచిదండి. ఇలాంటి రెసిపీస్లో కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేయండి కలపకుండా, అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా రసానికి పడుతుంది. ఇప్పుడు ఒక్క పొంగు రానివ్వండి అంతే. ఒక పొంగు వచ్చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ రసం అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుందండి. ఇంకా వేరే కూర అయితే మనకు అవసరం లేదు, అంత టేస్టీగా ఉంది. ఇలా కనుక మీరు రసం చేసినట్టయితే మీ ఇంట్లో వాళ్ళు ఒక ముద్ద ఎక్కువే తినేస్తారండి, అంత అద్భుతంగా ఉంది టేస్ట్ అనేది. ఒక్కసారి అయితే నా స్టైల్లో ఇలా రసం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్
అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.